హాయ్ అండి, నా పేరైతే విజయ. నేనైతే రీసెంట్గా ఎలిగెంట్ అకాడమీలో అయితే బ్యూటిషియన్, హెయిర్ డ్రెస్సింగ్ అండ్ మేకప్ కోర్స్లో అయితే జాయిన్ అయ్యానండి. ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. ఈరోజు అయితే డే 2 అండ్ 3 కూడా అప్లోడ్ చేశానండి. వీడియో కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేయడానికి. నాకు జర్నీయే చాలా టైం పడుతుంది. ఇంకా మాకైతే వెళ్ళిన డేనే ఐడి కార్డు అండ్ యూనిఫామ్ అయితే ఇచ్చారండి. కంపల్సరీగా ఐడి కార్డ్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇదైతే ఎలిగెంట్ అకాడమీ అండి, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్. ఇంకా వెళ్ళగానే ఎవ్రీడే ఒక ½ అవర్ అయితే థ్రెడ్ అయితే ప్రాక్టీస్ చేస్తామండి. ఇంకా ఇదైతే సెకండ్ డే అండి. డీటాన్ చూపించారు మేడం గారు అయితే డెమో, అండ్ మేము కూడా ప్రాక్టీస్ చేసాము. ప్రతిదీ హ్యాండ్ అండ్ ప్రాక్టీస్ అయితే ఉంటుందండి. మేడం గారు డెమో చెప్పిన తర్వాత, థియరీ చెప్పిన తర్వాత మాకైతే ప్రాక్టీస్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. ఇంకా ఈరోజు అండి ఇదైతే వ్యాక్సింగ్ అయితే చూపించారు. ఫస్ట్ అయితే మేడం డెమో చూపించారు, ఆ తర్వాత ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి ఇలా సోరకాయల పైన మేమైతే ప్రాక్టీస్ చేసాము. ఫస్ట్ స్కిన్ పైన చేయలేదండి, సోరకాయల పైన ప్రాక్టీస్ చేసిన తర్వాత లెగ్స్ పైన ప్రాక్టీస్ అయితే చేయమన్నారు. ఇంకా లెగ్స్ పైన అయితే మేడం అయితే చూపించారు. ఫస్ట్ ఎలా అప్లై చేయాలి వ్యాక్సింగ్, తర్వాత కంటెస్టెంట్స్ ఎలా ఉండాలి, ఎలా తీయాలి అనేది అయితే బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నారండి. ప్రతిదీ పక్కనే ఉంటారు మేడం గారు. అయితే హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ చేసి చూపిస్తారు. ఇంకా సీరం ఎలా అప్లై చేయాలి అనేది అయితే ఉందండి. ఫస్ట్ అయితే అంటే నేను ఒకరి పైన చేయడం, నా పైన ఇంకొకరు చేయడం, అట్లా 2 పేర్స్గా డివైడ్ అయ్యి అయితే మేము ప్రాక్టీస్ అయితే చేస్తామండి. ఇంకా వేరే వాళ్ళు కూడా చేయించుకుంటాము అని అంటే ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళపైన కూడా మేము చేస్తామండి, ట్రై చేస్తాం వాళ్ళపైన. ఇంకా హెయిర్ అయితే నీట్గా తీయమని అయితే చెప్పారు మేడం గారు అయితే వ్యాక్స్తో. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయిందండి మేము ప్రాక్టీస్ చేసేసరికి. ఇంకా అందరిది అవ్వలేదు, ఆలోపు 1:30 అలా అవుతుంది. ఇంక అందరం కింద కూర్చొని అయితే లంచ్ అయితే ఫినిష్ చేసాము. ఇదైతే నా పైన అపోజిట్ అమ్మాయి అయితే ప్రాక్టీస్ చేస్తుందండి. తను చేసిన తర్వాత నేను చేశాను. తను కూడా బాగా చేసింది నీట్గా. కొద్దిగా పెయిన్ అనిపించింది, అంటే ఫస్ట్ టైం కదా వ్యాక్స్ అనేది ట్రై చేయడం. నేనైతే ఫస్ట్ టైం అండి, ఇంతకుముందు ఎప్పుడు నేను వ్యాక్స్ అనేది ట్రై చేయలేదు. ఇంకా నీట్గా చేసింది తను కూడా. ఇంకా పెయిన్ వస్తే కొంచెం, అంటే లాస్ట్లో పెయిన్ వస్తే కొంచెం ఏమైనా బబుల్స్ లాగా ఏమైనా వస్తే, అంటే చిన్న పింపుల్స్ వస్తాయంట, అలా ఏమైనా వస్తే మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేయమన్నారు మేడం గారు అయితే. నాకైతే ఏం రాలేవండి, నాకైతే నీట్గానే ఉంది. ఇంకా తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఇందాక చేసిన అమ్మాయి పైన నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒకరికొకరం అయితే ప్రాక్టీస్ చేసుకుంటామండి, బాగా సపోర్ట్ చేస్తారు. అంటే వాళ్ళపైన మేము చేస్తాము, మా పైన వాళ్ళు చేస్తారు. బాగా సపోర్ట్ అనేది అయితే బాగుందండి. మేడం చెప్పిన తర్వాత మేమే ఇంకా డివైడ్ అయ్యేసి ప్రాక్టీస్ అయితే చేస్తామండి. ప్రాక్టీస్ చేయడంలో ఫస్ట్ ఉంటాము. ఇంకా ఈరోజు అయితే కొంచెం తొందరగా అయిపోయిందండి ప్రాక్టీస్. అంటే ప్రాక్టీస్ అయిపోగానే ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పారు మేడం. నేనైతే కొంచెం లాంగ్ నుండి వెళ్తున్నా కాబట్టి కొంచెం తొందరగానే స్టార్ట్ అయ్యాను. ఇంకా నాది కూడా ప్రాక్టీస్ అయిపోయింది. ఇంకా రేపైతే ఏం క్లాస్ ఉంటుందో తెలియదండి. ఇప్పటి వరకు అయితే ఇవైతే అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.